హెచ్ఆర్సీఏ సంస్థలో కీలక పదవి నియామకం చోటు చేసుకుంది. సంస్థ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి అమృతవీర ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్, పెద్దపల్లి జిల్లా అడిషనల్ జనరల్ సెక్రటరీ బీసగోని సాయిరాం మరియు జిల్లా జాయింట్ సెక్రటరీ పొల్సాని సునీల్ రావుని నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సునీల్ కి సూచించారు. సంస్థ లక్ష్యాలు, సేవా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. కొండల రాజేందర్ కుమార్, నేను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈ 10 రోజుల నుండి జేఎన్ఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి నుంచి సునీల్ తమ్ముడు, అదేవిధంగా సాయి తమ్ముడు అన్న మేము కూడా జాయిన్ అవుతామన్నా, మాకు కూడా ఆసక్తి ఉంది, మేము కూడా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము, మేము కూడా ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని, ముందుకు రావాలని, ముందు ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నామన్నా. దానికి మేము ఎంచుకున్నది హెచ్ఆర్సీ అయితేనే ప్రాబ్లం అందరికీ కూడా సాల్వ్ చేయొచ్చు. హ్యూమన్ రైట్స్లో ఉంటే ఒక మంచి పేరు ఉంటుంది, మాకు ఒక మంచి గౌరవం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా మేము సగౌరవంగా ఆహ్వానించాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందపరచబడిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అవన్నింటిని కూడా పరిరక్షించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ న్యాయం చేసే దిశగా హెచ్ఆర్సీ ఉండాలి. ఎక్కడ ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ మనం ఉండాలి. ఎక్కడ ఏ ఆడపిల్లకి ఇబ్బందులు జరిగినా కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా వండుకుంటూ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వాళ్ళకి న్యాయం చేయాలి. ఏది సమస్య ఉన్నా కూడా వెనకాడకుండా, ఎంతటి వారైనా కూడా తగ్గకుండా ఏదైతే సమస్య ఉందో దాన్ని సాల్వ్ చేసేంత వరకు కూడా మనం వెంటనే ఉండాలి. మనతో కానప్పుడు ఒక ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా ఆ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా హ్యూమన్ రైట్స్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్లో ఆఫీస్ ఉంది. మీరు ఇక్కడికి వస్తే ఆ అక్బర్ నగర్ ఆఫీస్లో వచ్చినప్పుడు మేము మొత్తం క్లుప్తంగా ఎలా చేయాలి, ఏం చేయాలి, దీని విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా మేము తెలియజేస్తాము. కాబట్టి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి రావాలి. ఈరోజు ఇక్కడ వీళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా మేము వాళ్ళకు మొత్తం చెప్పడం జరిగింది, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది, ఎలా నడుచుకోవాలి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క హెచ్ఆర్సీకి చెడ్డ పేరు రావద్దు. హ్యూమన్ రైట్స్ అంటే ఒక నమ్మకం, హ్యూమన్ రైట్స్ అంటే ఒక భరోసా. హ్యూమన్ రైట్స్లో మేము ఉన్నాము అని అంటే మాకు ఆపద ఉన్నాయని చెప్పేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళిద్దరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ వెంట ఎనీ టైం మేము వాళ్ళ వెంట ఉంటాం. ఒక సైన్యంలాగా మస్తా ఉంది. ప్రతి సమస్యలో మేము వాళ్ళకి తోడుండి వాళ్ళు చేసే ప్రతి మంచి పనిలో కూడా మేము మాతో పాటు స్టేట్ కమిటీ, మాతో పాటు నేషనల్ కమిటీ కూడా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.